ఏం కావాలా, వాళ్ళకి మార్గం ఏంటి, మార్గ నిర్దేశనం ఏంటి, ఏం చదివితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి, ఏం చదివితే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నిటిపైన అశోక్ సార్ రేపు కంపల్సరీగా ఇవన్నిటిపైన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నాడు. మేధావులందరినీ కలుపుకొని మంత్రి ప్రభుత్వాలను నిలదీసి ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని వాళ్ళ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కంపల్సరీ అశోక్ సారు వాళ్ళకి అండగా నిలబడతాడు, వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తాడనే నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా. విద్యార్థుల డిమాండ్ మేరకు ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇవన్నీ పనిచేయాలంటే నాకు ఒక ఎమ్మెల్సీ లాంటి పదవి కనుక ఉంటే బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓ మంత్రి కాడికి పోతే అయినా ఎమ్మటే మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు, కానీ ఎమ్మెల్సీ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు. మంత్రి నిలదీయడానికి అవకాశం ఉంటుంది, అసెంబ్లీలో పోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వాయిస్గా గలంగా నేను పనిచేస్తా అని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా.